హాయ్ అండి. హలో. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో బెల్లం గవ్వలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. మనకి బయట స్వీట్ షాప్లో మైదా లేదా డాల్డా వేస్ట్ చేస్తారు. ఇలా గోధుమ పిండితో కూడా చేయొచ్చండి. చాలామంది గవ్వలు గట్టిగా వస్తాయి అంటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా గుల్లగా వస్తాయి, టేస్ట్ బాగుంటాయి. ఇక తయారీ విధానం చూసేద్దాం. ఇక్కడ నేను 1½ కప్ గోధుమ పిండి తీసుకున్నానండి. దీనిలో ఒక పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకొని మిక్సీలో వేసి ఫోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసిన పిండిని కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు కాచిన నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలండి. దీన్ని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుందాం. ఇందులో 1 కప్పు బెల్లం వేసుకొని ఒక పావు కప్పు వాటర్ వేసుకొని పాకం వచ్చే వరకు మరిగించుకుందాం. పాకం మరీ ముదరపాకం అవసరం లేదండి, కొంచెం తీగ పాకంలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకుందాం. ఈ పిండి మొత్తం అన్నీ ఇలా బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర గవ్వలు చెక్క ఉంటే దాని మీద నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రెష్ చేయండి, సరిపోతుంది. గవ్వలు పెద్ద సైజు అయినా ఏం పర్వాలేదండి. ఇలా పిండి ముద్దలన్నిటినీ గవ్వల్లా చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఈ గవ్వలన్నిటిని వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. గవ్వలు ఎప్పుడు వేగుతున్నప్పుడు మంట లో ఫ్లేమ్లోనే ఉండాలండి, అప్పుడే అన్నీ ఈవెన్గా వేగుతాయి. చూశారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అలాగే మిగతా గవ్వల్ని కూడా వేసి వేయించుకుందాం. ఇప్పుడు బెల్లం పాకం అయితే వచ్చేసిందండి. చూశారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు బెల్లం పాకం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వేయించుకున్న గవ్వల్ని బెల్లం పాకంలో వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అంతేనండి, గవ్వలైతే రెడీ అయిపోయాయి. చూశారు కదా, గోధుమ పిండితో ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ గవ్వలు కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.